హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అసలు స్టాక్ మార్కెట్లో సెక్టర్ అంటే ఏంటి, అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ సెక్టర్స్ ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సెక్టర్ అనేది స్టాక్ మార్కెట్లో ఒకే విధమైన గ్రూప్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ లేదా ప్రోడక్ట్స్ లేదా బిజినెస్ మోడల్స్ని ఇది సూచిస్తుంది. ఈ సెక్టర్ అనేది బిజినెస్ అందించే సేవలు లేదా ఉత్పత్తుల ఆధారంగా వర్గీకరించడానికి ఉపయోగిస్తారు. ఇది ఒకే కేటగిరీలో ఉన్న కంపెనీస్ని కంపేర్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సెక్టర్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ సెక్టార్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వాటి గురించి తెలుసుకుందాం. ఇంకా స్టాక్ మార్కెట్లో టైప్స్ ఆఫ్ సెక్టార్స్ చూసుకుంటే 15 టైప్స్ ఆఫ్ సెక్టార్స్ అనేవి ఉన్నాయి. వాటిని అక్కడ ప్రొవైడ్ చేశాను, వాటిని ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు వీటిని వన్ బై వన్ క్లియర్గా విత్ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకా టైప్స్ ఆఫ్ సెక్టార్స్లో ఫస్ట్ సెక్టార్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ సెక్టర్. ఈ ఐటీ సెక్టర్ అనేది ఐటీ సర్వీసెస్, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నెక్స్ట్ కన్సల్టింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఐటీ సెక్టర్లో మన ఇండియాలో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్, నెక్స్ట్ ఇన్ఫోసిస్, అలాగే విప్రో, నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో ఇవి ఓవరాల్గా మన ఇండియాలో ఐటీ సెక్టర్లో ఉన్న పాపులర్ కంపెనీస్. ఇంకా నెక్స్ట్ గ్లోబల్ రెఫరెన్సెస్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ అమెజాన్ కంపెనీలు. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ సెక్టర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ సెక్టర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ సెక్టర్ చూసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇవి బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సిఎస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేవి వీటిలో ఉంటాయి. ఇవి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తాయి, అలాగే కంపెనీస్ యొక్క అసెట్స్ అనేవి మేనేజ్ చేస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే ఇండియాలో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ, అలాగే బజాజ్ ఫైనాన్స్, నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇవనేవి పాపులర్ కంపెనీస్. నెక్స్ట్ గ్లోబల్ రెఫరెన్సెస్ చూసుకుంటే జేపీ మార్గన్ చేస్, అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ సెక్టర్ చూసుకుంటే ఫార్మాక్చువల్స్ అండ్ హెల్త్ కేర్. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి మెడిసిన్స్, అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో సన్ ఫార్మాక్చువల్స్, అలాగే డిఆర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అండ్ నెక్స్ట్ సిప్లా, అలాగే అపోలో హాస్పిటల్స్. అలాగే గ్లోబల్ వైజ్ రిఫరెన్సెస్ చూసుకుంటే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్. అలాగే నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ సెక్టర్ చూసుకుంటే ఆటోమొబైల్. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, అంటే 2 వీలర్స్, 4 వీలర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్. ఈ సెక్టార్లో మన ఇండియాలో చూసుకుంటే పాపులర్ కంపెనీస్ వచ్చేసి టాటా మోటార్స్, మారుతి సుజుకి, హీరో మోటార్ కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో. అలాగే గ్లోబల్ వైజ్ రిఫరెన్సెస్ చూసుకుంటే టెస్లా, ఫోర్డ్, టొయోటో. ఇది ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టర్ అంటే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ సెక్టర్ చూసుకుంటే ఎనర్జీ అండ్ పవర్. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి ఎలక్ట్రిసిటీ, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే ఎన్టీపీసీ, నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అలాగే అదాని గ్రీన్ ఎనర్జీ, అలాగే నెక్స్ట్ ఓఎన్జీసీ. అలాగే గ్లోబల్ వైజ్గా రిఫరెన్సెస్ చూసుకుంటే ఎక్సన్ మోబిల్, షెల్ అండ్ బీపీ. ఇంకా నెక్స్ట్ సిక్స్త్ టైప్ ఆఫ్ సెక్టర్ చూసుకుంటే ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఈ సెక్టార్లో ఉండే కంపెనీస్ అనేవి మనం ఎవ్రీడే యూజ్ చేసే కన్జ్యూమర్ గూడ్స్ లైక్ ఫుడ్, బ్యావరేజెస్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ని సెల్ చేస్తూ ఉంటాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, అలాగే నెస్టల్ ఇండియా, నెక్స్ట్ డాబర్, అలాగే బ్రిటానియా. ఇంకా నెక్స్ట్ గ్లోబల్ వైజ్గా రిఫరెన్సెస్ చూసుకుంటే కోకోకోలా, ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్. సో ఇది ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ సెక్టర్ ఏంటో తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ సెవెంత్ టైప్ ఆఫ్ సెక్టర్ చూసుకుంటే రియల్ ఎస్టేట్. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేస్తాయి, అలాగే డెవలప్ చేసి కన్స్ట్రక్టింగ్ అనేవి చేస్తూ ఉంటాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో డిఎల్ఎఫ్, నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్, అలాగే ఓబ్రాయ్ రియాలిటీ. నెక్స్ట్ గ్లోబల్ వైజ్గా చూసుకుంటే రిఫరెన్సెస్ బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్. అలాగే నెక్స్ట్ ఇంకా ఎయిత్ టైప్ ఆఫ్ సెక్టార్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సెక్టార్లో ఉన్న కంపెనీస్ అనేవి రోడ్స్, బ్రిడ్జెస్, పోర్ట్స్,
అండ్ అదర్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో లేజర్ అండ్ టర్బో అంటే ఎల్ఎన్టీ, నెక్స్ట్ అదాని పోర్ట్స్, అలాగే ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పాపులర్ కంపెనీస్. ఇంకా నెక్స్ట్ 9th టైప్ ఆఫ్ సెక్టార్ చూసుకుంటే మెటల్స్ అండ్ మైనింగ్. ఈ సెక్టార్లో ఉన్న కంపెనీస్ అనేవి స్టీలు, అల్యూమినియం అండ్ కాపర్ లాంటి మెటల్స్ని మైనింగ్ చేసి ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీలు, కోల్ ఇండియా, అలాగే హిందాల్కో ఇండస్ట్రీస్. అలాగే నెక్స్ట్ గ్లోబల్ వైజ్గా రెఫరెన్సెస్ చూసుకుంటే రియో టింటో, బిహెచ్పి గ్రూప్. నెక్స్ట్ సెక్టార్ చూసుకుంటే టెలికాము. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అలాగే డేటా కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో అండ్ వోడాఫోన్ ఐడియా. నెక్స్ట్ గ్లోబల్ రెఫరెన్సెస్ చూసుకుంటే వెరిజాన్ అండ్ AT&T. సో ఇది ఓవరాల్గా టెలికాం సెక్టార్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 11th టైప్ ఆఫ్ సెక్టార్ చూసుకుంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో వాల్టాస్, విల్పూల్, హ్యావెల్స్ అండ్ బ్లూ స్టార్. నెక్స్ట్ 12th టైప్ ఆఫ్ సెక్టార్ చూసుకుంటే ఏవియేషన్. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి ఎయిర్లైన్స్ లేదా రిలేటెడ్ సర్వీసెస్ని ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో ఇండిగో, స్పైస్ జెట్, అలాగే ఎయిర్ ఇండియా. అలాగే నెక్స్ట్ గ్లోబల్ వైజ్గా రెఫరెన్సెస్ చూసుకుంటే బోయింగ్, ఎయిర్ బస్. సో ఇది ఓవరాల్గా ఏవియేషన్ సెక్టార్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైప్ ఆఫ్ సెక్టార్ చూసుకుంటే రిటైల్. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్ అండ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ని ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అంటే లైక్ డిమార్ట్, నెక్స్ట్ రిలయన్స్ రిటైల్, అలాగే జొమాటో అంటే ఫుడ్ డెలివరీ, నెక్స్ట్ నైకా. సో ఇది ఓవరాల్గా రిటైల్ సెక్టార్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైప్ ఆఫ్ సెక్టార్ చూసుకుంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి మీడియా కంటెంట్ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే లైక్ టీవీ, ఫిలిమ్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఈ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ సన్ టీవీ నెట్వర్క్, అలాగే పీవీఆర్ ఐనాక్స్ అంటే సినిమా చైన్ ఇది. సో ఇది ఓవరాల్గా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ సెక్టార్ చూసుకుంటే టెక్స్టైల్స్. ఈ సెక్టార్లో కంపెనీస్ అనేవి టెక్స్టైల్స్ అండ్ అప్రియల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. ఈ టెక్స్టైల్స్ సెక్టార్లో పాపులర్ కంపెనీస్ చూసుకుంటే మన ఇండియాలో పేజ్ ఇండస్ట్రీస్ అంటే లైక్ జాకీ, నెక్స్ట్ అరవింద్ మిల్స్, అలాగే రేమండ్. సో ఇది ఓవరాల్గా టెక్స్టైల్ సెక్టార్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టోటల్ వీడియో. ఈ వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.